జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. కలో వెంకట నాయక అని మనం అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దైవస్వరూపం ఆ శ్రీ వెంకటేశుడు, శ్రీనివాసుడు అని అంటూ ఉంటాం. మరి దీనికి ప్రమాణం ఏమైనా ఉందా? శ్రీనివాసుడి యొక్క మహత్యాన్ని, స్వామివారికి సంబంధించినటువంటి పురాణాన్నో ఇతిహాసాన్నో చూసి మనం చెప్పుకుంటున్నామా? దీనికి మరో విశేషవంతమైనటువంటి ప్రమాణం ఏదైనా ఉందా అంటే ఎస్, మీరు వింటున్నటువంటి నిజమే. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు వెంకటేశుడు మాత్రమే. దీనికి కాలజ్ఞానంలో ప్రమాణం ఉంది. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పబడుతున్నటువంటి కాలజ్ఞానంలో శ్రీ వెంకటేశుడి యొక్క వైభవాన్ని గురించి, తిరుమలలో స్వామివారి యొక్క సన్నిధానంలో జరిగే కొన్ని రకాలైన మంచి చెడు విషయాలను గురించి విశేషంగా కాలజ్ఞానంలో రచించారు. వాటిలో శ్రీ వెంకటేశ్వరుడే ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవస్వరూపంగానని చెప్పకనే చెప్పాడు. అందుకే సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానమే కలో వెంకట నాయక అన్నటువంటి మాటకి ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వరుని ఉత్తర్వు మేరకు సకల దేవతలొచ్చి కొలువు తీరేనగా దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు చర్చలే జరిగేను తెలియండగా. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో చాలా చోట్ల ఒక విశేషవంతమైన పుణ్యస్థలి గురించి రాశారు. అది విశేషవంతమైనటువంటి తిరుమల క్షేత్రం. చాలా సందర్భాల్లో గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో మళ్ళీ శ్రీ వెంకటేశ్వరుడి గురించి, తిరుమలలో జరిగేటువంటి రకరకాలైనటువంటి అంశాలు, అపచారాల గురించి కూడా స్వామివారు అందులో రాసినటువంటి మాట వాస్తవం. అయితే ఈ కలియుగంలో దుష్టులను శిక్షించటం, శిష్టుల్ని రక్షించటం ఎందుకు? కలియుగ ప్రత్యక్షమైనటువంటి దైవం, ఈ దైవ స్వరూపంగా అవతార విశేషంగా విచ్చేసినటువంటి శ్రీనివాసుడే ఈ కలియుగాన్ని పరిపాలన చేయాలి. కాబట్టి కలిమాయలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, భక్తులందరినీ కూడా సంరక్షించవలసినటువంటి గురుతర బాధ్యత ఆయన మీదే ఉంటుంది. కాబట్టి దేవతాగణాలన్నీ కూడా వస్తాయంట. శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఉత్తర్వు మేరకు అందరూ రమ్మని స్వామివారు ఆజ్ఞాపించగానే ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానానికి సకల దేవతాగణాలన్నీ కూడా వచ్చి సమావేశమవుతాయి. ఈ సమావేశంలో ఏం జరుగుతుందో తెలుసా? దుర్జనులను ఎలా శిక్షించాలి, ఎలా మట్టుబెట్టాలి, సజ్జనులను ఎలా సంరక్షించాలి, ఈ కలియుగంలో మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ గావించి లోకంలో శాంతిని, సౌభాగ్యాన్ని, లోక కళ్యాణాన్ని కలిగించడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియచేయమని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు సకల దేవతాగణాలన్నింటినీ కూడా సమావేశపరిచి ఆయన ఒక్కో దేవగణానికి ఒక్కొక్క ఉత్తర్వు ఇచ్చి వాళ్ళకి కొన్ని పనులను పురమాయించే ప్రయత్నం చేస్తారు. ఆ దేవతాగణాలు ప్రతి ఊరు వాడకి వారికిచ్చినటువంటి కర్తవ్య దీక్ష నిమిత్తం అక్కడికి వెళతాయి. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దుష్టులందరినీ కూడా శిక్షించి సజ్జనులందరినీ కూడా సంరక్షణ చేస్తాయని స్వామివారు కాలజ్ఞానంలో సాంద్ర సింధు వేదంలో చెప్పారు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా తిరుమలకే ఎందుకు ఎక్కువగా మనం వెడతాం? స్వామివారిని ఒకసారి దర్శించినటువంటి తర్వాత జీవన గమనంలో మళ్ళీ అదే రోజు మళ్ళీ దర్శించాలన్నటువంటి కోరిక మనకెందుకు కలుగుతుంది? సంవత్సరంలో ఒక్కసారైనా సరే హిందువుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, అది కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం, గట్టిగా చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి భారతీయులు, సనాతనమైన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొందాలని
సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి ఆ దర్శనం చేసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? అదే క్షేత్రానికి ఎందుకు మన భక్తులందరూ కూడా విరివిగా మనం వెళుతూ ఉంటాం? స్వామివారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? 10,000 మంది మునులు ఆ తిరుమల కొండ మీద ప్రత్యేకంగా తపస్సును ఆచరణ చేస్తున్నారు. ఆ 10,000 మంది మునులు కూడా వృక్షాల రూపంలో, జంతువుల రూపంలో, మనకు కంటికి కనిపించినటువంటి దృశ్య స్వరూపంగా, అదృశ్యమైనటువంటి శక్తులుగా ఆ తిరుమల క్షేత్రంలో వాళ్ళు విశేషవంతంగా తపస్సును ఆచరిస్తున్నారు. ఎన్నో దేవతాగణాలన్నీ కూడా ఆ వెంకటాద్రి క్షేత్రంలోని సప్తగిరుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. కలిమాయా పురుషుడే కాదు, ఆ శనైశ్వర స్వామి వారికి కూడా ఈ 7 కొండలు ఎక్కటం అన్నటువంటిది అసాధ్యం. కలో వెంకటనాయక అన్నటువంటి శబ్దానికి బహుశా అర్థం ఇదేమో. ఈ 7 కొండల మీద ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఇన్ని వేల మంది మునుల యొక్క తపస్సు కారణంగా, ఇన్ని వేల లక్షల దేవగణాల యొక్క విశేషవంతమైన శక్తి ఫలితంగా శనైశ్వర స్వామి వారికి సంబంధించింది కానీ, కలిమాయా పురుషుడికి సంబంధించిన శక్తి కానీ అక్కడ సరిపోదు. కేవలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తి మాత్రమే అక్కడ ఉంటుంది. అందుకే ఆ వెంకటాద్రి సంస్థానంలో స్వామివారు చెప్పినట్టు దేవతాగణాలన్నీ కూడా కొద్ది రోజుల్లో సమావేశం కాబోతున్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఉత్తర్వు మేరకు ఆ శ్రీనివాస స్వామి వారిని భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని నలుమూలలకి దేవతాగణాలన్నింటినీ కూడా పంపించి ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేయటానికి కంకణబద్ధుడై శ్రీనివాసుడు ఉంటాడు. అందుకే కలో వెంకటనాయక అని మనమందరం కూడా పిలుస్తుంటాం. సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానమే దీనికి ప్రమాణం.